హలో చాంపియన్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్ను ఎక్స్ప్లోర్. నేను గార్డెన్ బై ద బేకి వెళ్ళానండి మొన్న. ఎందుకనంటే అక్కడ లైటింగ్ షో బాగుంటుందని చెప్పి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి లేట్ అయిపోయింది, సో నేను ఆ షో చూడలేకపోయాను. అండ్ ఇదంతా గార్డెన్ బై ద వే. అక్కడ నుండి నేను కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే మెరీనాబాద్ దగ్గరికి వెళ్ళాను. ఆల్రెడీ నేను మెరీనాబాద్ దగ్గరికి చాలా టైమ్స్ వెళ్ళాను, బట్ ఏంటి అంటే ఈసారి మాత్రం నేను బోట్ ఎక్కాను. ఈ బోట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా వండర్ఫుల్గా ఉంది. దాని టికెట్కి వస్తే ఏంటి అంటే $28 ఉన్నది. $28 అనేది వర్తి అనిపిస్తుంది. ఇది మనకు ఒక 10 minutes జర్నీ ఉంటుంది, 10 to 15 ఉంటుంది. అప్ అండ్ డౌన్ ఒక ½ an hour పట్టచ్చు. వాళ్ళు ప్రతి ఒక్క ప్లేస్ను మనకు చూపించుకుంటూ వెళ్తారు. మీరు ఒక్కొక్క ప్లేస్ మనకు క్రాస్ అయినప్పుడల్లా వాళ్ళు ఆ బిల్డింగ్ ఉన్న స్పెషాలిటీ అనేది ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మనకి ఆ హోటల్ స్పెషాలిటీ ఏంటి, అది ఎప్పుడు స్టార్ట్ చేశారు, అండ్ వరల్డ్లో అది ఎలాంటి ప్లేస్లో ఉంది అనేది ప్రతి ఒక్కటి వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అండ్ నేను మాత్రం ఫొటోస్ తీసుకొని వీడియో తీసుకోవడానికే టైం అయిపోయింది. ఇవన్నీ ఫొటోస్ ఇవన్నీ క్యాప్చర్ చేసేసరికి నాకు అనిపించింది, వామ్మో నేను కూడా ఒక పెద్ద కెమెరామ్యాన్ అయిపోతా అనిపించింది. అంత బాగుంది ఆ వ్యూ అయితే. సో అక్కడ నుండి మనకు స్టార్ట్ చేస్తే ఏంటి అంటే ఒక్కొక్క బిల్డింగ్ గురించి చెప్తానని చెప్పాను కదా. ఇక్కడ ఏంటి అంటే చాలామంది నాకు వెళ్ళమని సజెస్ట్ చేసింది ఏంటంటే క్లర్కీ అన్నమాట. అదేంటి అంటే ఒక పబ్. అక్కడ మన తెలుగు వాళ్ళు చాలామంది వస్తారంట, అండ్ అది ఫ్రీగా కూడా ఉంటుందంట. సో నేను ఎప్పుడైతే వెళ్ళలేదు, కానీ దూరం నుండి అది చూసేసరికి కళ్ళు అసలు సరిపోలేదు, అంత బాగుంది అది. నెక్స్ట్ టైం నేను అక్కడికి వెళ్ళాక మీకు మంచి వీడియోస్ తీసి పెడతాను. నా వీడియోస్ మీరు ఇంకా చూడాలి అనుకున్న వాళ్ళైతే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంప్లీట్గా ఈ వీడియో కంప్లీట్ అయ్యే వరకు చూడండి. మెరీనా బేలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్లేస్ అనేది క్యాప్చర్ చేశాను. నాకు సాధ్యమైనంత వరకు అన్నీ అయితే కవర్ చేయడానికి చూశాను. నేను ఎక్కడ ఫొటోస్ తీద్దామని చెప్పినా కూడా నాకు వీళ్ళిద్దరు ఫేసే కనిపించడము, అసలు కరెక్ట్గా ఫొటోస్ అనేది క్యాప్చర్ చేయడానికి రాకుండా వీళ్ళు సెంటర్లో కూర్చున్నారు. ఇక్కడ చూసారు కదా, ఇందులో 2 members కూర్చున్నారు. ఇది పారాషూట్ లాగా పైకి వెళ్తుంది, వస్తుంది. ఇదేనంట పబ్ క్లర్కీ. చూడండి చాలా బాగుంది కదా చూడడానికి. చూడండి ఈ ప్లేస్ చాలా బాగుంది కదా. ఈ క్లర్కీ ప్లేస్కు నెక్స్ట్ టైం నేను వెళ్ళాక మంచి వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తానండి. ఇది ఒక పబ్ అని చెప్పాను కదా, భలే ఉంది కదా. మొత్తం లైటింగ్ సిస్టమ్ నేనైతే రియల్గా ఎప్పుడు చూడలేదు, మూవీస్తో తప్పిడిసి ఇప్పుడు మాత్రం చూస్తున్నా బై గాడ్ గ్రేస్. ఇవన్నీ చూస్తే ఒక మ్యాజిక్ షో లాగా అనిపిస్తుంది, అంత కలర్ఫుల్గా. 6 వరకు వర్షం పడింది, తర్వాత ఆగిపోయింది. చాలా కూల్గా ఉంది వెదరు, అందులో బోటింగ్ ఇంకా బాగుంది.
నాకు సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్క దాన్ని కవర్ చేశాను వీడియోస్ని. ఇది యూఓబీ బ్యాంక్. ఎంత హైట్లో ఉన్నాయి కదా అసలు. ఎంత బాగా ప్లానింగ్ చేస్తారో వీళ్ళైతే. ఒక్కొక్క హోటల్ చూడడానికి ఎంత బాగుందో. చూడండి, వాళ్ళ షిప్లో చాలామంది వెళ్తున్నారు మంచిగా. మా దానిలో మేము ఓన్లీ 4-5 మెంబర్స్ మేము ఉన్నాము. నేను ఈ ప్లేస్కి వచ్చినప్పుడల్లా నాకు బొమ్మరిల్లు మూవీ గుర్తొస్తుంది. అందులో జనరల్లీ ఇలానే టచ్ చేయడానికి ట్రై చేస్తారు కదా, నేను కూడా అలానే ట్రై చేశాను. అది చూడడానికి కిందికి అనిపిస్తుంది కానీ హైట్లో ఉంది. ఇది ఫుల్ పిక్చర్ ఆఫ్ మెరీనా బే. సింగపూర్లో మెరీనా బేకి స్పెషల్ ఏంటి అంటే చూడండి, అందరు అలా ఏం చూడడానికే వస్తారు. ఇదంతా నేను చూస్తూ ఉంటే నాకు ఒక మూవీస్లో చూసినట్టు అనిపించింది. ఇక్కడ ఏంటి అని అంటే వాటర్ షో స్టార్ట్ అయింది. ఈ వాటర్ షోని చూడడానికి చాలామంది వస్తారు. అక్కడ వెనకాల నిల్చున్న అందరు కనిపిస్తున్నారు కదా, వాళ్ళందరూ దాన్ని వాటర్ షో చూడడానికి వచ్చారు. ఇది ఒక మంచి మ్యూజిక్ సిస్టమ్తో ఉంటుంది. largest observation wheel at the time of its opening in 2008. It offers unparalleled views from its 28 air-conditioned capsules. At the apex of the 30-minute ride, visibility extends to up to 45 kilometers. In clear conditions, you can see parts of the ఇంకా మంచి మంచి వీడియోస్ కోసము నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కంప్లీట్ పిక్చర్ ఆఫ్ మెరీనా బే అయిపోయింది నా జర్నీ బోటింగ్. సో బాయ్, టేక్ కేర్.